జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కిలో 319 రూపాయల 80 పైసల చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైఎస్ఆర్సీపీ హయాంలో టెండర్ కట్టబెట్టారు. 2024 జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17వ తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని టీటీడీ గుర్తించింది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ కు శాంపిళ్లను పంపించింది. ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షలో తేలింది. లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు తేలడంతో 2024 సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇది ఆనాడు దేశవ్యాప్తంగా చర్చనీయం కావడం, భక్తులు వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోట్లాది భక్తుల మనోభావాలకు భరోసా కల్పించేందుకు సుప్రీంకోర్టు తదుపరి దర్యాప్తుకు ఆదేశిస్తూ 2024 అక్టోబర్లో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన సిబిఐ బృందం అనేక అంశాలను రాబట్టింది. నెయ్యి సరఫరాకు టెండర్ దక్కించుకున్నది ఏఆర్ డైరీ అయినా ఆ సంస్థకు నెయ్యి సరఫరా చేసింది శ్రీ వైష్ణవి డైరీ అని తేలింది. అయితే శ్రీ వైష్ణవి డైరీ కూడా నెయ్యి ఉత్పత్తి చేయలేదని, తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి ట్యాంకర్లు సరఫరా చేసిందని తేలింది. మార్కెట్లో కిలో నెయ్యి ధర 500 రూపాయల పైగా ఉంటే అందులోనూ లడ్డు తయారీకి వాడే నాణ్యమైన నెయ్యి కిలో 320 రూపాయలకే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు? ఈ విషయాలన్నింటినీ, వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు, ట్యాంకర్ టోల్ బిల్లు రసీదులు, ఇతర ఆధారాలతో పరిశీలించిన సిబిఐ విపిన్ జైన్, సోమిల్ జైన్, అపూర్వ చావ్లా, రాజశేఖర్ అనే నలుగురిని అరెస్టు చేసింది. ఇప్పుడిప్పుడే తీగ దొరికిందని, దాన్ని బయటికి లాగి తెర వెనక అసలు పావులు ఎవరో సిబిఐ త్వరలో తేల్చుతుందని దేశ ప్రజలు, స్వామివారి భక్తులు అంటున్నారు.